అధికారంలో లేకపోయినప్పుడు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కౌన్సిలర్స్ విషయంలో కూడా ఇదే నడుస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ఈ ఈ వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. స్థానిక సంస్థల్లో ఎన్నికలు, వేరే స్థానిక సంస్థ ఎన్నికలు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సహజంగా వ్యక్తిగతమైనటువంటి దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. పార్టీ యొక్క సింబల్ తోటి పోటీ చేసినా, పార్టీల యొక్క దీని మీద ఏ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసినా కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రభావం చాలా వరకు ఉంటుంది ప్రతి దగ్గర. ఎందుకంటే స్థానిక కొద్ది పరిమితి ఉంటుంది. ఆ యొక్క కౌన్సిలర్ కానివ్వండి, ఆ కార్పొరేటర్ కానివ్వండి, వాళ్ళ పరిమితి కొంత ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళతో ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక పార్టీ, ఏ పార్టీ నుంచి అయినా ఒక పార్టీ నుంచి గెలుస్తారు. గెలిచినటువంటి వాళ్ళు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, ఏదైనా కావాలనేటువంటి ఆకాంక్షలు దగ్గరకు వచ్చినప్పుడు, మిస్ అవుతున్నప్పుడు అవకాశాలు వేరే పార్టీ నుంచి ఇస్తే వేరే పార్టీ నుంచి వెళ్ళి కలవడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మన ప్రధానమైన చర్చించేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు వైవిధ్యం కలిగినటువంటి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కానివ్వండి, బీజేపీ బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తున్నాయని. అయితే ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీడియా బాగా వచ్చింది కాబట్టి, చర్చలో వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది. కానీ ఇదివరకు గతంలో కూడా 2014 కానివ్వండి, 2004 కానివ్వండి, 94 లోకల్ బాడీ ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికలు అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అప్పట్లో టీడీపీ ఉండే, తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్లు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళతో పొత్తులు పెట్టుకుంటుంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ బట్టి. ఇప్పుడు పార్టీ సంబంధం ఉండదంటారా? అంటే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేది ఎవరు చైర్పర్సన్, ఎవరు వైస్ చైర్పర్సన్ అనేది ఆ లిస్ట్ లో రావడం, ఇవన్నీ కూడా అధిష్టానానికి సంబంధించే ఉంటుంది కదా. మరొక విషయం చెప్తున్నారు, ఇది గతంలో కూడా జరిగింది అనేది. గతంలో కూడా జరిగేది, కానీ ఇప్పుడు మీడియా ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది కాబట్టి అని. కానీ గతంలో ఉన్న నాయకుల కామెంట్స్ ఇంత స్థాయిలో ఉండేవంటారా శ్రీనివాసరావు గారు? ఇట్లా అంటే ఇది ఏది లేకపోతే ఇంత ప్రస్తావన రాకపోయి ఉండేదేమో. కాకపోతే నాయకులు, ఒక పార్టీ నాయకులు మరొక రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి, అందుకే అరెస్టులు జరగట్లేదు, అందుకే ఈ విధంగా ముందుకెళ్తున్నారు, వీళ్ళిద్దరు బి టీమ్ గా ముందుకెళ్తున్నారు అని చెప్పి కామెంట్స్ మనం ఇప్పుడే కదా వింటున్నాం. మీరు ఒకటి ఏంటంటే, మీరు దీన్ని మళ్ళీ దానికి లింక్ చేయకండి. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి మొదటి నుంచి ఉన్నాయి, పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి, ఎప్పుడైనా ఉన్నాయి. ప్రాచుర్యంలో ఎక్కువ ఉండకపోవచ్చు, అప్పుడు 1-2 ఇన్సిడెంట్ ఉండొచ్చు, ఇప్పుడు 100లో ఉండొచ్చు. తేడా అంతే, సంఖ్య పెరిగి ఉండొచ్చు, చర్చించుకునేటువంటి ఆస్కారం ఏర్పడినటువంటి అవసరం ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోవడం. ఇప్పుడు కోరం అనేది ఇంపార్టెంట్. అక్కడ కోరం కోసము ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తారు, మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అడ్జస్ట్మెంట్ కుదరకపోతే ఒక పార్టీకి ఆవశ్యకత అయితే వైవిధ్యమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీతోటి కూడా షేర్ చేసుకుంటారు, పవర్ షేర్ చేసుకుంటారు, ఒకళ్ళు చైర్మన్, ఒక వైస్ చైర్మన్. ఇప్పుడు అదే విధంగా జరుగుతున్నటువంటి పరిణామం. మీరు అనేది కాంగ్రెస్ పార్టీని ఏమన్నా, సిపిఐ మాకు మిత్రపక్షం, అందుకోసం వాళ్ళకు మేము చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత పవర్ షేరింగ్ పెట్టుకొని అక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు వేరే ఎక్కడైనా కానివ్వండి, పవర్ షేరింగ్ 90% సరిగ్గానే జరిగింది. ఎక్కడో 10% ఎక్సెప్షనల్ అక్కడెక్కడ జరిగినాయి. అది ఆ వ్యక్తిగత ప్రాంతము. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వనప్పుడే హంగ్ వచ్చింది. హంగ్ పరిస్థితుల్లోనే చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవి జరుగుతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన పరిస్థితులు, ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ అప్పుడు 89 లో మన బీపీ సింగ్ ప్రధానమంత్రి. మీరు ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు ఒక పాయింట్ చెప్పారు, ఇది ఉన్నదే స్థానిక సంస్థల ఎలక్షన్స్, పేరులోనే ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ లో ఈ విధంగా ముందుగానే ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ ఎక్కడ గెలిస్తే అది ఇట్లా చెప్తున్నారని చెప్తున్నారు. మరి దీనికి ఎందుకు నాయకులు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? అన్ని సభలు నిర్వహించారు, గ్రామాల్లోకి వెళ్ళారు, పర్యటించారు. పోనీ మీరు చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలు పక్కన పెడదాం, మీరు చెప్పిన మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు కాలక్రమంలో అన్ని జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎక్కువ శాతం 90% సరిగానే జరిగింది, ఒక 5-10% ఎక్సెప్షనల్ జరిగినాయి. ఇప్పుడు మనం 90% మీద కంటే 10% జరిగినటువంటి దాంట్లో ఒక కాన్సన్ట్రేషన్ ఇస్తాం. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వాలి మీరు. ఇక్కడ 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు అండ్ మున్సిపాలిటీస్ ని మూకుమ్మడిగా వాళ్ళ లోపల కలుపుకున్నారు. అంతకుముందు వాళ్ళ స్థానిక నాయకత్వం లేదు. స్థానిక సంస్థలు ఎక్కడ కూడా ప్రాధాన్యత చాలా తక్కువగా ఉన్నది, లేదని అంటే తక్కువగా ఉన్నది, కలుపుకున్నారు.
ఆ ప్రక్రియ ఇవాళ తారస్థాయికి చేరింది. అంతే. ఇప్పుడు కూడా 90% కరెక్ట్ జరిగింది. 10% ఎక్సెప్షనల్. ఒక 10-12 మున్సిపాలిటీలు అక్కడక్కడ కొద్దిగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. నిజామాబాద్ మళ్ళీ లాంటి మీరు చోట నేను మేము మాట్లాడితే కదిలిస్తే అసెంబ్లీని దీనికి పోల్చకండి అంటారు కాబట్టి నేను ఎమ్మెల్యేల విషయానికి వెళ్ళట్లే. లేదంటే మళ్ళీ ఎమ్మెల్యేల విషయానికి వెళ్తే కనుక దానికి దీనికి పొంతన వేరు అని చెప్పి మీ కామెంట్ వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి బీఆర్ఎస్ తరఫు నుంచి కూడా మనకి రాజగౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన వెర్షన్ కూడా తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. రాజగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రాజగౌడ్ గారు మీరే అంటారు, ఎందుకంటే సాధారణంగా ఎక్కువగా మనం బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి వింటూ ఉంటాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలు ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి, మనకు తెలియకుండా ముసుగులో గుద్దలాట కింద ఈ విధంగా మాట్లాడుతుంటారు, లోపల జరిగే వేరు బయటికి చెప్పే వేరు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ